చల్లటి వేళలో ప్రభువైన యేసు మీతో మాట్లాడాలని, మరి ఆయన దగ్గర మీరు ఉండాలని, మరి ఈ వాక్యము వర్తమానమును మీ మద్దతు తీసుకొని వచ్చాం. జ్ఞాపకం చేసుకునండి. ప్రభువైన యేసు దినమెల్లా చేతులు చాచి నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు. మరి మనం హృదయం స్పందించి మనం పిలుస్తున్నప్పుడు, మన తలుపుల ఎద్ద నిలిచి తలుపు తట్టుచున్నప్పుడు మన తలుపులు తీయాలి. తలుపులు అంటే ఇంటి తలుపులు కాదు, మన హృదయం అనే తలుపులు తెరవాలి. ప్రభుని అంగీకరించాలి, ఆయన రాజ్యం చేరాలి. కాబట్టి ఈ సత్య సువార్తను మీ ముందుకు తెచ్చి ఉన్నాము, మీరు గమనించాలి. ప్రభువైన యేసు మా పాపం నిమిత్తమై ఆ కలవరి శిలువలో తన ప్రాణంను పెట్టి తన రక్తంను చిందించి మన పాపమును కడిగి వేశాడు. కాబట్టి ఆయన మనం అంగీకరించాలి. ప్రజలారా, ఇదే మీకు అనుకూల సమయము. ప్రభుని అంగీకరించండి. ఈ దినము మనదో కాదో తెలియదు. కాబట్టి ఈ అంత దినాల్లో మన జీవితములు కొనసాగుతున్నవి. ఈ లోకము ఆశాచితమైన లోకము, పరలోకము నిత్యము గనక మీరందరూ ప్రభుని అంగీకరించండి. ఈ సత్య సువార్తలో మరి పత్రికలు తెచ్చి ఉన్నాము. ఆ సువార్త పత్రికలు మీరు మరి చదవండి. దాంట్లో ఉన్న సత్యమును మీరు తెలుసుకొని మారు మనసు పొందమని మీకు మొరపెడుతున్నాం. జ్ఞాపకం చేసుకునండి. మరి ప్రభువు ఇదే మేము సంధించే సమయం గనక ప్రతి ఒక్కరూ మీరు అంగీకరించవలసిందని దేవుని నామమును మీకు మొరపెడుతున్నాము. మరి ఈ సమయమందు మీరు అంగీకరించినట్లయితే మీ మనసును దేవునికి ఇచ్చి, దేవా నేను పాపిని, నా పాపం క్షమించంటే చాలు. ఆయనకేమో డబ్బు ఇవ్వాల్సిన పని లేదు, మీ ఆస్తులు ఇవ్వాల్సిన పని లేదు, మనకున్నది ఇచ్చే అవసరమే లేదు. ఆయన ఏమడుగుతున్నాడంటే నీ హృదయం నాకి ఇమ్మంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మీరందరూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, ఇది నా పాపం నిమిత్తమే ప్రభు వచ్చి ఉన్నాడు, ఆయన మాటల్లో వినిపిస్తున్నాడు, ఇదే మిక్కిలి అనుకున్న సమయం నాకని తెలుసుకొని మీరు ప్రభుని అంగీకరించమని ప్రభు నామమున మీకు చెప్తున్నాను. ఇదిగో ఈ సమయంలో మీరందరూ దేవుణ్ణి స్పందించినట్లయితే మీకు క్షేమము, సమాధానము, కుటుంబంలో మనశ్శాంతి, నెమ్మది కలుగుతుంది. ఎక్కడ లేని ఆనందము, ఎక్కడ లేని సంతోషము, ఎక్కడ లేని అనుకూల సమయము ఈ లోకంలో ఎదిగినా దొరకదు. కాబట్టి ప్రభునందు ఆనందము, సంతోషము, సమాధానము కలుగుతుంది గనక మీరందరూ ఈ వాక్యం అనుసరించండి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని ఒప్పుకునండి. మీ పాపాలను తీసివేస్తాడు, మీరు రక్షణ పొందుతారు. ఇది యేసునామం మీకు అందరికీ చెప్తున్న మాట. కాబట్టి సమయం మీరందరూ అంగీకరించండి. ప్రభువైన యేసు ఏ మాత్రము ఏ పాపిని కూడా త్రోసివేయడు. ఆయనకి వద్దకొస్తే ఆయన ఏ మాత్రం త్రోసివేయడు గనక ఆయన ఎద్దకు మీరు రండి, ఆయన మిమ్మల్ని చేరదీస్తాడు. మీ సమయంలో, మీ అక్కర్లో, మీ బాధల్లో ఆయన మీకు తోడై ఉంటాడు. ఇట్టి వాక్యము మీ ఇడికల్లో దీవించబడును గాక. ఆమేన్.